బ్యాడ్మింటన్ అనగానే సైనా నెహ్వాల్, పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈ పేర్లే గుర్తుకొస్తాయి. కానీ ఈ ఆటలో పెద్దగా అంచనాలు లేనో కుర్రాడు కూడా అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో పథకాలు గెలిచిన అతను ప్యారిస్ ఒలింపిక్స్లోనూ తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఆటగాడు ఎవరో కాదు, అంచనాలకు అందకుండా ప్రత్యర్థులకు లొంగకుండా పథకం లక్ష్యంగా పండిస్తున్న లక్ష్య సేన్. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి లక్ష్య సేన్పై ప్రత్యేక కథనం. ఉత్తరాఖండ్లోని అల్మోరాకు చెందిన లక్ష్య సేన్ బ్యాడ్మింటన్ కుటుంబం నుంచి వచ్చాడు. లక్ష్య సేన్ పేరు చాలా కాలంగా భారత బ్యాడ్మింటన్ సర్క్యూట్లో వినిపిస్తున్నా అతడికి అసలైన గుర్తింపు వచ్చింది ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ద్వారానే. తండ్రి ధీరేంద్ర సేన్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఆటగాడు. ఆ తర్వాత కోచ్గా మారాడు. ఇక అన్న చిరాగ్ సేన్ అంతర్జాతీయ షట్లర్గా పలు టైటిళ్లు గెలిచాడు. అన్నతో పాటు టోర్నీలకు వెళ్లటం ద్వారా అతడికి బ్యాడ్మింటన్పై ఆసక్తి కలిగింది. ప్రకాష్ పదుకునే ఆధ్వర్యంలోని అకాడమీకి షట్లర్లను ఎంపిక చేయడం కోసం ఓ సబ్ జూనియర్ టోర్నమెంట్కు వచ్చిన కోచ్ విమల్ కుమార్ను తనకు అకాడమీలో చేరాలని ఉందని అడిగాడు లక్ష్య. అప్పటికి అతడి వయసు 9 ఏళ్లే. అయితే ట్రయల్ ద్వారా అతడి సత్తాను పరీక్షించిన విమల్ లక్ష్యను అకాడమీకి ఎంపిక చేశాడు. చిరాగ్తో పాటు ప్రకాష్ పదుకునే అకాడమీకి ఎంపికైన లక్ష్య అక్కడ రాటుదేలాడు. 6 ఏళ్ల వ్యవధిలో లక్ష్య సేన్ అండర్-13, 17, 19 జాతీయ టోర్నీల్లో విజయాలు అందుకున్నాడు. 15 ఏళ్ల వయస్సులో జాతీయ అండర్-19 పథకం గెలిచాడు. సహజ సిద్ధంగా బలమైన కాళ్లు కలిగి ఉన్న లక్ష్య కోర్టులో ఎంతసేపైనా అలుపెరగకుండా పరిగెత్తేవాడు. ఈ బలానికి టెక్నిక్ను జతచేసిన ఈ కుర్రాడు సీనియర్లను ఓడిస్తూ అందరి దృష్టిలో పడ్డాడు. 2016లో జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ అతడిలోని సత్తాను వెలుగులోకి తెచ్చింది. ఆ టోర్నీలో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడిని ఓడించిన అతడు అదే జోరులో సీనియర్ సర్క్యూట్లో అడుగుపెట్టి హైదరాబాద్లో జరిగిన సాట్స్ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2017లో బల్గేరియా ఓపెన్, టాటా ఓపెన్తో పాటు 2018లో ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ లక్ష్య సేన్ సొంతమయ్యాయి. ఆసియా ఛాంపియన్షిప్లో ప్రపంచ నెంబర్ 1 విదిత్ సరన్ను ఓడించి సంచలనం సృష్టించాడు. అదే ఏడాది ప్రపంచ జూనియర్ టోర్నీలోనూ కాంస్యం గెలిచాడు. 2020 ఆసియా టీమ్ ఛాంపియన్షిప్, 2021 వరల్డ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాలు సాధించాడు. ఇవే కాకుండా పలు టోర్నీల్లో కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు. ఎన్నో రికార్డులు సృష్టించిన లక్ష్య సేన్ ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఈ రోజు మధ్యాహ్నం గ్రూపుల చివరి మ్యాచ్లను ఆడనున్నాడు. ఈ మ్యాచ్లలో గెలిస్తే రౌండ్ ఆఫ్ 16లో చేరుతాడు. ఒలింపిక్ పథకమే లక్ష్యంగా పయనిస్తున్న